రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయని చెప్పారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తెలుగు యువత నాయకులు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా సాయికృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యార్థులు, యువత తీవ్రంగా మోసపోయారని, అటువంటి వారిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అమృతరావు, గంట మౌలిక, నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 56 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేసిన మోసం, దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువకులు, విద్యార్థులను, మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత సామాజిక సమానత్వానికి, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి, గుంతలు లేని రోడ్లకి, ఉద్యోగ భద్రత, అలాగే బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి, మహిళా సాధికారత కోసం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అలాగే రాష్ట్రంలో వివిధ సమస్యలు లేని ఒక బెస్ట్ ఎంపవర్మెంట్తో బెస్ట్ గవర్నమెంట్కి శ్రీకారం చుట్టే విధంగా మొట్టమొదటి ఓటు పడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.